వెల్కమ్ టు ఎంఎంసీ న్యూస్. వీధి కృషి మాది. స్థలమైన ఇల్లైనా ఖచ్చితమైన నమ్మకం మేఘనా కన్స్ట్రక్షన్ అండ్ బిల్డర్స్. మార్కెట్ లో అతి తక్కువ ధరలకే నిర్ణీత సమయంలో 100% వాస్తుతో ఇంజనీర్ల పర్యవేక్షణలో అనుభవజ్ఞులైన తాపీ మేస్త్రీలచే నెంబర్ 1 క్వాలిటీ హౌస్ మెటీరియల్స్ తో మీరు కోరుకునే విధంగా ఇంటి నిర్మాణములు చేపట్టబడును. అన్ని ప్రాంతాల్లో ఇల్లు స్థలాలు అమ్మబడును మరియు కొనబడును. ఇల్లు కట్టుకోదలిచిన వారికి ఇంజనీరింగ్ ప్లాన్ మీరు కోరిన విధంగా ఉచితంగా చేసి ఇవ్వబడును. ప్రొప్రైటర్ జంపాల ప్రకాష్. సెల్ నంబర్ 9493730777. ఇట్లు మేఘనా కన్సల్టెన్సీ.
కల్వరం ప్రజలందరికీ నమస్కారం. బాగున్నారా అందరూ? వాళ్ళు మాట్లాడినట్టు అందరం ఒకే సైడ్ కూర్చోం అంతేనా? అందరం ఒకే సైడ్ ఉన్నాం. ఇప్పుడు మనకి ఎవరికి పోటీ పడాలా? మనకు అవసరం లేదు. చాలా సంతోషం. అంటే జగనన్న మీద ఉన్న ప్రేమ వివిధ రూపాల్లో చూపిస్తారు. కొందరు పచ్చబొట్టు పెట్టుకుంటారు, కొందరు ఎప్పుడు కార్డు పెట్టుకుంటారు, ఫోన్ మీద స్టిక్కర్ పెట్టుకుంటారు. ఇప్పుడే సీను చెప్తున్నాడు, 50 సంవత్సరాలుగా అంటే తెలుగుదేశం ఆవిర్భావం నుంచి ఉన్న వ్యక్తి మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వస్తున్నారు. అది జగనన్న చూసి, జగనన్న పథకాలు చూసి. నేను మొన్నే వచ్చిన తర్వాత ఇంకొక కుర్రాడు వస్తున్నాడు, చూసిన అన్నా నేను కూడా 30 సంవత్సరాలు అయింది అన్నాడు. వైఎస్ఆర్ అంటే ఎక్కడ కూడా అబద్ధాలు చెప్పం. తెలుగుదేశం పార్టీ లాగా రెక్కలు పట్టుకొని ఒకరింటూ ఒకడంటూ తెలుసా? మన మస్తానాథ్ గారి శిష్యుడు పోయి ఒకతను ఈ చోటు పట్టుకున్నాడు, ఒకతను ఆ చోటు పట్టుకున్నాడు. మధ్యలో రామకృష్ణ గారు కండవ వేస్తారు. ఎంపీటీసీ అతను పరిగెత్తుకుంటూ వచ్చాడు. అన్న ఫోటో చూడండి, ఇదిగో తెలుగుదేశం వాడు ఈ దెబ్బ ఆ దెబ్బ పట్టుకుని మధ్యలో కంట్రో వేసుకున్నాడు. మేము అలా చేయం. పత్రిక మీడియా
మీడియా మిత్రులు సమక్షంలో వాళ్ళు స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు. మేమంతా కలిసి పనిచేస్తాము, జగన్ కోసం పనిచేస్తాము. అందరూ కలిసి జగనన్న కోరిన విధంగా వైనాట్ 175 దిశగా దానిలో భాగంగా మేము కూడా ఒక అడుగు వేస్తామని ముందుకు వచ్చారు. అందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. చేరిన వాళ్ళందరికీ స్వాగతం పలుకుతున్నాను, ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మీకు ఎలాంటి ఇబ్బందులు కలవు, కొత్తగా వచ్చారు కదా అని మిమ్మల్ని చిన్న చూపు చూసేది ఉండదు. ప్రతి ఒక్కరి మా జగన్మోహన్ గారు చెప్తారు, కులం చూడడం, మతం చూడడం, వర్గం చూడడం, వర్ణం చూడడం, పార్టీలు కూడా చూడడం అని. అర్హత ఒకటే, పని చేయండి, పార్టీ కోసం పాటుపడండి, మీకు తెలిసిందే. తప్పకుండా గుర్తింపు ఉంటుంది, దానికి తగిన ప్రతిఫలం కూడా ఉంటుంది. మిమ్మల్ని అందరినీ కాపాడుకునే బాధ్యత రేపు మీరందరూ గట్టిగా ఓటేసి చాలా భారీ మెజారిటీతోనే గెలిపిస్తారని డిసైడ్ అయిపోయినట్టున్నారు. మీరైతే నేను కూడా నమ్ముతా ఉన్నాను. ఎమ్మెల్యేగా ఎమ్మెల్యేగా ఉంటాడు, వెంకటగిరిలో నేను ఉంటా, ఇంకా దగ్గరగా అన్నారు కలపాడు. చంద్రబాబు నాయుడు గారికి బ్యాక్వర్డ్ కాస్ట్, కానీ జగన్మోహన్ రెడ్డి ఏమంటాడు, బ్యాక్ బోన్ కాస్ట్. మమ్మల్ని నిలబెట్టేది మీరే, పార్టీని నిలబెట్టేది మీరే. ఒకనొక సమయంలో బీసీలు కొంచెం ఎక్కువ తెలుగుదేశం వైపు మొగ్గేవాళ్ళు. నిజమే కదా, ఒప్పుకోవాలి మనం. అది పైకి తీసుకుని వచ్చారు ఎన్టీ రామారావు. ఆ తెలుగుదేశం వేరు, ఇప్పుడు ఉండేది వెన్నుపోటు తెలుగుదేశం. దాన్ని నడిపే చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఎన్ని ఏమి ఉండవు. ప్రత్యక్ష సాక్ష్యం, నిలువు నిదర్శనం వస్తాను యాదవ్. ఆయనకి జగన్మోహన్ రెడ్డితో మొదటి నుంచి పరిచయం ఉంది. మొన్న తాడేపల్లి పోయినప్పుడు అన్నారు, అన్నా నీకేది నేను కండువా వేసేది, నువ్వు ఇంట్లో మనిషిగా. ఇంట్లో మనిషిగా ఇన్ని సంవత్సరాలు ఒప్పుకున్నారు మా ఇంట్లో మనిషి అని. కానీ అదే చంద్రబాబు నాయుడు వాడుకొని వదిలేశాడు. తన సామాజిక వర్గానికి అందరం ఎక్కించాలి. దానికి ఏంటి ట్విస్ట్, మహిళ, చదువుకున్న యువత, ఇవన్నీ చెప్పారు. చదువు లేదా యాదవ్ గారు, యువకుడు కాదా యాదవ్ గారు? కష్టపడి పనిచేశాడు, కానీ తన సామాజిక వర్గానికి ఇవ్వాలని రామకృష్ణ కూతురు తీసుకోవచ్చు పెట్టాడు. ఇప్పుడేమైంది, యువత ఏమైంది, మహిళ ఏమైంది, చదువు ఏమైంది, ఏ కారణం? ఇది వాళ్ళ అంతర్గత విషయం. తెలుగుదేశానికి వాళ్ళకి హక్కు ఉంది, ఎవరికి ఇవ్వాలంటే వాళ్ళకి ఇవ్వచ్చు. కానీ ప్రజలకు జవాబు చెప్పాల్సిన బాధ్యత కూడా ఉంది. వెంకటగిరి నియోజకవర్గ ప్రజలకి చెప్పాల్సిన బాధ్యత గుర్తు చేస్తాం. ఒక్కొక్కటి శీర్షికలో గుర్తు చేస్తాం. అందరికీ గుర్తుండే ఉంటుంది. వెంకటగిరి నియోజకవర్గంలో అభివృద్ధి ఏం జరిగింది మొన్న ఈ మధ్య అడిగాడు రామ్ కుమార్ రెడ్డి, చెప్పాలా, వచ్చి ఏం చేశాడు? అయ్యా నేను వచ్చింది 1 సంవత్సరం క్రితం, ఎమ్మెల్యే పదవి లేదు, ఇన్ఛార్జిగా పెట్టారు జిల్లా అధ్యక్షుడిని. ఉన్న
ఉన్న ఎమ్మెల్యేతో 4 సంవత్సరాల పాటు నువ్వు కుమ్మక్కాయం అనే దానికి నిదర్శనం. 4 సంవత్సరాల్లో వెంకటగిరి ప్రజల తరఫున ఏనాడైనా నోరెత్తావా? ఏ ఒక్క ఇష్యూ కోసమైనా పోరాడావా? ఈరోజు రామనారాయణ రెడ్డి మీ పార్టీలో ఉన్నాడు, దీనికి జవాబు ఇవ్వాలా? ఎందుకంటే ఇప్పుడు వెంకటగిరి నియోజకవర్గ తెలుగుదేశం అభ్యర్థి గురుగొండ రామకృష్ణ గారు కాబట్టి జవాబు ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. నేను చూపిస్తా 4 సంవత్సరాలు ఎలాంటి ఆటంకాలు కల్పించాడు రామనారాయణ రెడ్డి. ఏ రోజైనా ఒక్కరోజు నువ్వు ప్రశ్నించావా? ఎందుకు ప్రశ్నించలేదు? మీరు కుమ్మక్కై ఉన్నారు కాబట్టి. అందుకే నేనంట వెంకటగిరి నియోజకవర్గం 14 సంవత్సరాలు నష్టపోయింది. ఎలా అడుగుతావు నన్ను? నువ్వు ఏం చేసావు? నేను 1 సంవత్సరం ఉన్నా, అది అధికార హోదా లేకుండా. అయినా చెప్పనా, ఈరోజు వచ్చి రాగానే సోషల్ మీడియాలో అదేదో ట్విస్ట్ చేసి కట్ చేసి ఇటు చేసి అటు చేసి జగన్మోహన్ రెడ్డి గారు 20 లక్షలు సచివాలయానికి ఇస్తుంటే ఆంధ్ర రాష్ట్రంలోనే ఎవరికి ఇవ్వని విధంగా ఒక్క వెంకటగిరి నియోజకవర్గానికి ఆ 20 లక్షలు 50 లక్షలు చేశారు. నోట్ చేసుకుంటారు. అంటే దాని ద్వారా 53 కోట్లు వచ్చింది. ఇది కట్ చేసి ఇటు చేసి అటు చేసి అనిపించేది కాదు. జనం మధ్య జనంతో మాట్లాడుతూ చెప్తున్నా 53 కోట్లు ఈ 1 సంవత్సరంలో. దానిలో 45 కోట్లు పని జరిగింది. 103 కోట్లు సాక్షాత్తు 103 కోట్లు ఒక వెంకటగిరి టౌన్ లో ఉన్న పైపులన్నీ మార్చడానికి, 2 కొత్త ఓవర్ ట్యాంకులు పెట్టడానికి, మోటార్లు పెట్టడానికి డిపిఆర్ రెడీ అయ్యి టెండర్ పిలిచి రెడీ అయింది. ఆ పని మొదలవుతుంది. కోడ్ వచ్చింది కాబట్టి విషయం చెప్తున్నాను. కానీ రాత్రిపూట కానీ టెంకాయ కొట్టినట్టు నేను ఎక్కడ చెప్పడం లేదు, టెంకాయ కొట్టలేదు. కానీ రేపు జూన్ 4వ తేదీన ఎన్నికల తీర్పు వెలువడుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడుతుంది. జగన్మోహన్ రెడ్డి గారే మా ముఖ్యమంత్రి. వెంకటగిరిలో అత్యంత భారీ మెజారిటీతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలవబోతున్నాడు. ఈ 103 కోట్ల పని వెంటనే ప్రారంభం. 53 కోట్లు వెంకటగిరి నియోజకవర్గానికి అయితే సచివాలయాలకు ఇచ్చింది. 14 సచివాలయాలు ఉన్న టౌన్లో 7 కోట్లు ఖర్చు పెట్టాం. 1.5 కోట్లతో ఎప్పుడు ప్రగల్భాలు పలికి గొప్పగా చెప్పుకునే సెంట్రల్ లైటింగ్ అంటారే, అది కూడా రాబోతుంది వెంకటగిరి టౌన్కి. మీరే చూస్తారు, ప్రజలు చూస్తారు, చూపిస్తాం. పోలేరమ్మ జాతర మనసుండాలి. 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉండవు, ఏమైంది? చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు. రాష్ట్ర పండుగకి మేము కూడా లెటర్లు పెట్టాము, మేము కూడా అడిగాము అనేది తప్ప ఎవరన్నా చేయగలిగారా? వెంకటగిరికి జగన్మోహన్ గారు వచ్చారు, ప్రజల తరఫున రాష్ట్ర పండుగ నిర్ణయం తీసుకున్నారు. ఇది మేము చూసాము. మాటలు చెప్పేసి పోతారని చెప్పిన తెలుగుదేశం చెంపపెట్టుగా 1.5 నెలల్లోనే జీవో రావడం జరిగింది. 2 నెలల్లో కనీ విని ఎరుగని రీతిలో జాతర జరిగింది. ప్రజల పండుగగా జరిగింది. ఇది చాలు. ఈ 1 సంవత్సరంలో నేను ఏం చేశానయా? ఒక పదవి లేకుండా
110 ఎకరాలు హైదరాబాద్ మహానగరంలో ఎంత సార్ 10 కోట్ల జనాభా అని అంటే న్యాచురల్ గా ఉండాలని చెప్పేసి కేబీఆర్ పార్క్ 400 ఎకరాల్లో ఉంది. 40,000 48 50,000 వేసుకోండి, 60,000 వేసుకోండి. 60,000 జనాభాకి 110 ఎకరాల పార్క్ నగరవనం అని శాంక్షన్ చేయించాం. చాలా చేసింది. తరతరాలు గుర్తుపెట్టుకునేలా చేసే పనులు నేదురుమల్లి కుటుంబం చేస్తుంది. అభివృద్ధి పనులు అంటే 4 కాలాల పాటు ఉండేటట్టు నలుగురు మెచ్చుకునే విధంగా వేసిన రోడ్డు మీద రోడ్డు వేశాను, వరద వచ్చినప్పుడు బియ్యం ఇచ్చాను, ఇవి కాదు. ఖాళీ అయింది టూలెట్ బోర్డులు ప్రజలు నిర్ణయిస్తారు. కొత్తగా పార్టీ అభ్యర్థి వచ్చారు కాబట్టి మేము స్వాగతిస్తున్నాం. దీనికోసం ప్రజలు నిర్ణయిస్తారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావాలా? 5 సంవత్సరాలు కంటికి రెప్పలా జగన్మోహన్ రెడ్డి కాపాడుతూ వస్తున్నాడు. కరోనా కష్టకాలంలో కూడా అండగా నిలిచాడు, ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాడు. అలాంటి జగనన్న కావాలా? మేనిఫెస్టోనే కనబడకుండా పోయిన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలే గుర్తుండవు ఎలక్షన్స్ అయిన తర్వాత. అలాంటి అభ్యర్థి కావాలా? ప్రజలే నిర్ణయిస్తారు. నిర్ణయం తీసుకోమన్నారు. జగన్నాథ్ రథచక్రాలు ఇడుపులపై నుంచి మొదలైనవి. ఒక్కొక్క నియోజకవర్గం పార్లమెంట్ నియోజకవర్గం తిరుగుతూ ఉంటే ఆ స్పందన చూసి తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు తలలు పట్టుకుంటున్నారు, చేతులు ఎత్తేశారు. అందుకనే మేము చాలా బలంగా చెప్తున్నాం, మా అధినేత నిర్దేశించిన వైనాట్ 175 వెంకటగిరితో మొదలవుతుంది. తిరుపతి జిల్లాలో ఉన్న 7 నియోజకవర్గాలతో మొదలవుతుంది. భారీ మెజారిటీతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాబోతుంది, ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి మన ముఖ్యమంత్రి కాబోతున్నారు. ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉంటారు. తప్పకుండా పైన దేవుళ్ళ ఆశీస్సులు ఉన్నాయి. మీ ఆశీస్సులతో మీకు సేవ చేసే భాగ్యం కలిగిస్తామని మే 13వ తారీఖున ఎన్నికలు బూత్లో మనకు గుర్తుందా? ఎన్నిక బ్యానర్ గుర్తు మీద ఓటేసి ఒక ఓటు ఎంపీ గురుమూర్తి గారికి, ఒక ఓటు బ్యానర్ గుర్తే రెండింటికి. రెండో మాట లేదు. ధన్యవాదాలు. మీకు సేవ చేసే భాగ్యం కల్పించమని మరొకసారి కోరుతూ సెలవు తీసుకుంటాను. నమస్కారం. శరవణ భవ వర్క్ యూపీవీసీ మ్యానుఫ్యాక్చరింగ్ తయారీ, యూపీవీసీ మస్కిటో, యూపీవీసీ విండోస్, యూపీవీసీ పార్టిషన్ మరియు అల్యూమినియం పార్టిషన్, అల్యూమినియం విండోస్ మరియు అల్యూమినియం మస్కిటో. మా ప్రత్యేకత స్టీల్ ఎలివేషన్ వర్క్ మరియు గ్లాస్ ఫిట్టింగ్ చేయబడును. సరసమైన ధరలోనే లభించును. కాంటాక్ట్ కె సుబ్రహ్మణ్యం ఆచారి. సెల్ నంబర్ 9701643110. నెల్లూరు రోడ్ నాగమందిరం ఎదురుగా వెంకటగిరి టౌన్. శరవణ భవ.